ఇరానీ వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నెంబర్ 9704260669. ఈరోజు మన తెనాలి పురపాలక సంఘంలో కమిషనర్ గారు, ఏసీపీ గారి ఉత్తర్వుల మేరకు అవుట్డోర్లో విధులు నిర్వహిస్తున్నటువంటి టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై 13వ వార్డు కౌన్సిలర్ గారి హస్బెండ్ అయినటువంటి కుర్రా శ్రీనివాసరావు గారు వెంకటరామయ్య అనేటువంటి చైర్మన్ మీద దాడి చేస్తున్నారు. ఇవాళ ఈ దాడిని మా ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫు నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే స్టాఫ్ మీద ఎప్పుడూ కూడా దాడి చేయడం అనేది జరగకూడదు. కాబట్టి దీన్ని అందరినీ ముందు పెట్టాలనే ఈరోజు చేస్తున్నాము. ఎందుకంటే అవుట్డోర్లో విధులు నిర్వహిస్తుంటే మా సొంతగా ఎవరు ఏం చేయమండి. అధికారులు చెప్పిన మేరకే మన కింద ఉన్నటువంటి స్టాఫ్ కూడా విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా దాడి చేస్తే మేము ఎక్కడా కూడా ఉద్యోగాలు చేయలేము. కాబట్టి మేము ఈరోజు ఈ దాడికి నిరసనగా స్టాఫ్ అందరం కూడా కలిసి, అందరు సెక్షన్ హెడ్స్ అందరం కూడా కలిసి కమిషనర్ గారికి దీని మీద కేసు ఫైల్ చేయమని చెప్పి మెమరాండం ఇచ్చున్నాము మా అసోసియేషన్ తరఫున. మరియు ఈరోజు 2:30 నుంచి 5 గంటల వరకు ఈ శాంతియుత ధర్నా అనేటువంటిది పెన్ డౌన్ కార్యక్రమాన్ని స్టాఫ్ అందరం కలిసి నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి అందరి తరఫున మన మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషను, అన్ని సెక్షన్ విభాగాల నుంచి వచ్చినటువంటి స్టాఫ్ అందరి తరఫున కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఏం లేదు సార్, మాకు ఇట్లాంటి ఎప్పుడూ కూడా అవుట్డోర్లో విధులు నిర్వహిస్తున్నట్టు చేస్తున్నటువంటి స్టాఫ్ మీద కూడా ఎప్పుడూ కూడా దాడి అనేది జరగకూడదు. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, పై అధికారులకు తెలియజేయాలి. దాని మీద వారి దగ్గర వీరి దగ్గర ఎవరు తప్పులు ఉన్నాయో బేరీజ్ చేసుకొని దాన్ని ఇచ్చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మనుషుల మీద అనేది చేయకూడదు. ఏదైనా మాట్లాడుకుంటే తేలిపోద్దు. కాబట్టి అలాంటివి చేయకుండా ఈరోజు చేయవేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్.